ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 139(a) ప్రకారం దేశవ్యాప్తంగా పాన్ కార్డు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు గతంలో మనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. మొదట్లో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ₹1 కూడా పే చేయకుండా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. చాలామంది కూడా ఈ యొక్క పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదు అనే ఉద్దేశంతో 500 లేట్ పెనాల్టీతో పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ₹500 లేట్ పెనాల్టీ పెట్టినప్పటికీ కూడా ఇంకా చాలామంది కూడా లింక్ చేసుకోలేదు అనే ఒక ఆలోచనతో వీళ్ళు ₹1000 లేట్ పెనాల్టీతో ప్రస్తుతానికి కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇదే సిచ్యువేషన్లో రీసెంట్లీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఒక నోటీస్ అయితే జారీ చేశారు. మీరు ఈ పలానా తేదీలోపు పాన్ ఆధార్ లింక్ కనుక చేసుకోకపోతే మాత్రం మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ లిస్టులోకి అయితే వెళ్తుంది. మళ్ళీ మేము యాక్టివేషన్ చేయడానికి మీరు ఖచ్చితంగా ఈ పనులు చేస్తేనే యాక్టివేషన్లోకి వెళ్తుందని చెప్పేసి వీళ్ళు మనకు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది, దీనికి మనం పెనాల్టీ అనేది ఎంత పే చేయాలి, ఒకవేళ మన యొక్క పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ లిస్టులో పెడితే దాన్ని మనం యాక్టివేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్లో చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ప్రస్తుతం పాన్ కార్డు వినియోగం నిత్యావసరంగా అయితే మారిపోయింది. బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాన్ కార్డు అయితే ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే పాన్ కార్డు ఉపయోగిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. డిసెంబర్ 31వ తేదీలోపు మీ యొక్క పాన్ కార్డుకి ఆధార్ కార్డు కనుక లింక్ చేసుకోకపోతే మీ యొక్క పాన్ కార్డు అనేది డియాక్టివ్ లిస్టులోకి వెళ్తుందని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు తేల్చి చెప్పడం జరిగింది. మన పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వారు చాలాసార్లు మనకు గుర్తు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వెబ్సైట్స్ ద్వారా కావచ్చు, సో మనకు పత్రికల ద్వారా కావచ్చు మనకు ఈ విషయం తెలియజేస్తున్నారు. ఇక ఆర్థిక మోసాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు గాను గడువు కూడా మనకు ఆల్రెడీ ముగిసిపోయింది. అయితే ప్రస్తుతం ఎవరైనా పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే ₹1000 జరిమానాతో లింక్ చేసుకునే అవకాశాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనకు కల్పించడం జరిగింది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వచ్చే నెల డిసెంబర్ 37వ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఖచ్చితంగా లింక్ చేసుకోవాలని తేల్చైతే చెప్పేసింది. లింక్ చేయని పాన్ కార్డులు డిసెంబర్ 37వ తేదీ తర్వాత డియాక్టివేట్ అవుతాయని ప్రకటించింది. ఆ తర్వాత కొత్త పాన్ కార్డు తీసుకోవడం తప్ప మరో అవకాశం ఉండదని స్పష్టం చేసింది. మీరు 2 పాన్ కార్డులు తీసుకుంటే ఇందులోనూ కూడా పలు సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఇప్పుడు మనం పాన్ ఆధార్ లింక్ ఎందుకు చేయాలో తెలుసుకుందాం. కొన్ని సంస్థలు కస్టమర్ల అనుమతి లేకుండా వారి ప్రొఫైల్ని క్రియేట్ చేయడానికి పాన్ కార్డు సమాచారాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి ఆర్థిక నేరాలకు దారితీస్తున్న నేపథ్యంలో ఆధార్తో పాన్ కార్డును లింక్ చేయాలనే నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. పాన్ కార్డులను దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు. కాగా డిసెంబర్ 31 లోపు పాన్ కార్డ్ ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీరు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, షేర్ మార్కెట్లో కావచ్చు, ట్రేడింగ్లో కావచ్చు మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేరు. ఎందుకంటే అక్కడ మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అయితే అడుగుతూ ఉంటుంది. అంతేకాదు మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు, మీరు అయ్యి ఉన్నట్లయితే మీకు ఎవ్రీ మంత్ కూడా 20% మీకు టీడీఎస్ అయితే కట్ అవుతుంది. మీకు పాన్ ఆధార్ లింక్ అయ్యేంత వరకు కూడా మీకు కట్ అవుతూనే ఉంటుంది. మేము జాబ్ చేస్తూ ఉన్నాం, మేము రిటైర్మెంట్ అయిపోయాం, సో మేము రిలాక్స్ అయిపోవచ్చు అంటే అలా కుదరదండి. వాళ్ళని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు వదిలిపెట్టలేదు. సో వీళ్ళకి కూడా ఏదైతే పెన్షన్ వస్తూ ఉందో వాళ్ళు కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే 20% టీడీఎస్ అయితే కట్ అయితే అయిపోతుంది. ఇక అంతేకాదు మీరు ఏదైనా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక లోన్ తీసుకోవాలనుకుంటే మీకు లోన్ కూడా రాదు. ఎందుకంటే పాన్ ఆధార్ లింక్ అవ్వలేదన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను మీకు ఆన్లైన్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను పాన్ ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్కి వచ్చేయండి. ఇక్కడ మనం డౌన్లోకి వచ్చిన తర్వాత లింక్ ఆధార్ అనే ఒక ఆప్షన్ మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్ మీరైతే క్లిక్ చేసి ఓపెన్ చేయండి.
మనకు లోడింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మనం పాన్ ఆధార్ లింక్ ఎందుకు చేసుకోవాలి, సో మనం ట్యాక్స్ పేమెంట్ ఎలా చేయాలి అంటే 1000 రూపీస్ మనం పేమెంట్ చేయాలి కదా, సో అదర్ రిసిప్ట్ 500 కింద. సో దీన్ని మనం ఎలా పే చేయాలి అన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చారు. తర్వాత ఇక్కడ నోట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఎన్ఆర్ఎస్ కావచ్చు, సో నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కావచ్చు, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కావచ్చు, అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మనకు వాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసి మీరు 1000 రూపీస్ లేట్ పెనాల్టీ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రాసెసింగ్ మొత్తం మీకు చెప్పాలంటే చాలా వీడియో లెంత్ అయిపోతూ ఉంటుంది. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ని ఓపెన్ చేయడం ద్వారా మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను అంతా కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. త్వరగా వెళ్ళి ఆ వీడియో చూడండి. అంతేకాదు మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.